శివకాభీష్టదాయకం ఏకదంతముమాపుత్రం నమామి గణనాయకం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మర్యాద కాదయ్యా రామ మర్యాద కాదయ్యా నీకు మర్యాద కాదయ్యా రామయ్య మొరలిద మొన్నమూల దశరథ తనయ మర్యాద కాదయ్యా దశరథ తనయ మర్యాద కాదయ్యా. హరి సోదరుని మమత ఆదరించిన సమత హరి సోదరుని మమత ఆదరించిన సమత ఆటిపై వీడకయ్యా ప్రియ మర్యాద కాదయ్యా. మాయదారి మారీతుడు సతి నెడబాప బండి మాయరారి మారీతుడు సతి నెడబాప జనడికి అపవర్గ విభవమీయగలేదా తనువు మలచి తినిచవలికి మోక్ష ఫలము సగలేద తినిచవలికి మోక్ష ఫలము సగలే తనయుడని అడుగుదమ్ములు సద మనమున భక్తి భజింతుగదా. తనయుడని అడుగుదమ్ములు సద మనమున భక్తి భజింతుగదా. వినవదేల లక్ష్మీపతి వరద మర్యాద 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 కాదయ్యా. తీయని తెలుగు భాషకుడు నేర కృతులు రచించి తుంబరగయ్యకు జీవదానమిడి రామయ్యను శ్రీరామయ్యను సీతారామయ్యను తన్మయత్వమున కొద్దిగా పెంచుతున్నా మరి తన్మయత్వమున ఆడి పాడి తరించినట్టి త్యాగయ్యను సంస్మరించు మనస
అన్నమయ్యను అన్నమయ్యను ఆదిభట్ల నారాయణ దాసవర్యు సంస్మరించు మనజ సాధుజన ప్రవృద్ధికై హరికథలో ఆటపాట ముఖ్యం ఉన్నట్టుగా ఆదిభట్ల వారు మనకు వేసిన రాచపాటలో నడిచే భాగ్యాన్ని పొందినటువంటి ఒక విధంగా భాగ్యవంతులు మనం అందరం. మరి అందున హరికథా వైభవం అనే పేరుతో హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు ఒక అద్భుతమైనటువంటి పేరు ఎవరు సూచించారో నాకు తెలియదు, కానీ పేరు సూచించిన వారికి, ఆ పేరు ఆమోదించిన వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హరికథ వైభవం అనే పేరులోనే వైభవం ఉందండి. వైభవం అనడంలో అర్థం ఏమిటంటే భూతకాలం గడిచిపోయిన కాలంలో వైభవంగా వెలిగింది, ఇప్పుడు వెలుగుతోంది, రాబోయే భవిష్యత్తులో వెలుగుతుంది అనే మాట ఇందులో సూచిస్తుంది. వైభవానికి ఉన్నటువంటి గొప్పతనం అది. వెలిగింది మళ్ళీ. మరి అలాంటి విశిష్టమైనటువంటి రంగంలో అలనారుతున్నటువంటి కథక శిఖామణులందరికీ కూడా శిరసా నమస్కృతులు తెలియజేస్తూ, మరి ఆరంభంలో నాకు జన్మనిచ్చిన, నాకు సంగీత నటన తొలి గురువైన మా తండ్రి రాఘవయ్య గారి పాదపద్మాలకు, అలాగే హరికథ తొలి గురువు మా లక్ష్మీరాజ్యం గారి పతి భర్త వారు ఆంజనేయ దాస్ గారు, వారు నాకు హరికథ తొలి భిక్ష పెట్టినటువంటి వారు, వారి పాదాలకు నమస్కరిస్తూ, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మండూరు లక్ష్మి గారు, అలాగే సోదరి, మిగిలినటువంటి పెద్దలు అందరికీ కూడా, ముఖ్యంగా సంస్థ తరఫున ఇచ్చేసినటువంటి సత్యనారాయణ గారికి, అలాగే వేదికపై ఉన్న పుష్పమాలతో అలంకరించినటువంటి పెద్దలకి, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సుభాషిణి గారు, అలాగే శ్రీనివాసు గారు, రాజేశ్వరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాసేపు మీ మధ్యలో సరదాగా ఇంతమంది హరిదాసులు కలగడం అనేది మామూలు విషయం కాదు కదా. ఇది హరిదాసుల పరిషత్, పండిత పరిషత్ ఉంటుంది, దాసుల పరిషత్. ఇది దాసుల పరిషత్తు మధ్యలో కాసేపు ఏదో నాకు వచ్చినటువంటి కాస్త 4 పాటలో పద్యాలో మాటలో చెప్పి, దానికి ఏదో ఆసరా మహాకవి కాళిదాసు అనేటువంటి మహానుభావుని యొక్క జీవిత చరిత్రను ఆధారం చేసుకొని 1 గంట 2 గంటలకి మీరంతా ఆమోదిస్తే అంతసేపు కథాగానం చేస్తాను. ఆశాంతం విని ఆనందించి ఆశీర్వదిస్తారని శిరసా నమస్కృతులు తెలియజేస్తూ, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరం
తత్వాన్ని ఒక అద్భుతమైన శ్లోకంలో వర్ణించినటువంటి మహానుభావుడు నభూతో నభవిష్యతి. వాక్కు అర్థంలా కలిసిన పార్వతీ పరమేశ్వరులారా అన్నాడు. మిత్రులు చెప్పినట్టు హార్డ్వేర్ సాఫ్ట్వేర్, పైకి కనిపించేదంతా పరమేశ్వరుడు. అది చలించడానికి కావలసినటువంటి ఆ చలన శక్తి అంతా, గమన శక్తి అంతా అమ్మవారు. ఆవిడ లేకుండా ఈయన లేడు, ఈయన లేకుండా ఆయన అసలు పనికిరాడు. అలాగే నాకేమనిపిస్తుందంటే హరికథారంగం కూడా ఇప్పుడు స్త్రీ శక్తితో నిండిపోయింది. ఈ స్త్రీ శక్తి దీనికి మరింత ఊతమిస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఏ కుటుంబం అయితే స్త్రీలు చాలా ఉత్సాహంగా, తెలివిగా, గమనశీలత కలిగి ఉంటారో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. కుటుంబం డెవలప్ అయిందంటే మగాడు పని కేవలం 20% అండి, 80% ఆడాళ్లే. కనుక మన రంగానికి పూర్వ వైభవం మళ్ళీ వస్తుందని విశ్వసిస్తూ కాళిదాసు జీవన చిత్రంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు కొన్ని మనవి చేస్తాను. ఆ శాంతమైన మనసుగా కోరుకుంటాము. జై శ్రీమద్రమారమణ గోవింద, ప్రహ్లాద వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద. మానవ దేశం ధర్మపాల మరుజేటుడు పాలించు, పాలన మంతుల ప్రజలెల్ల ఈటి బాధలు లేక తుచించు. ఒక బిడ్డ సర్వమంగళ యందు చక్కని కన్య, జయక్షణ సర్వాంగ సౌందర్య జాలముల లోకమాన్య. అది మానవ దేశం. భారతదేశంలో మానవ దేశం అంటే ఇప్పుడు ఉన్న మధ్యప్రదేశ్ ప్రాంతం, ఉజ్జయిని ప్రాంతం. మనం ఉజ్జయిని కాళీమాత యొక్క వైభవాన్ని చెప్పుకుంటున్నాం ఈ కథలో. ఆ ప్రాంతంలో ఆ దేశాన్ని ధర్మపాలుడు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. సహజంగా మన కథల్లోని అలాంటి అనగనగా రాజు గారికి పిల్లలు లేదు. ఇదే ఏ కథ చూసినా పిల్లలు ఉండరు, ఎందుకు పాపం. అదే విచిత్రమో మరి. వలదు వలదంచు విలపించు వారికి బుడ్డు, బిడ్డలను సంగు విధి ఎంత దొడ్డవాడు. కోరి పలు పాటలు పడుతున్న వారికి, కోరి పలు పాటలు పడుతున్న వారికి ఒక పుత్రునియడు, ఒక పుత్రిక నీయడు. విధి ఏమి చిత్రమొగ్గు, కొడుకులు పుట్టారే కబరవేందు నాకు అనేకులు వారిచే ఏ గుర్తులు వడసెను. పుత్రులు లేని ఆ శుకునకు వాటిల్లినే దుర్గతులు, చెడునే మోక్షపదం అపుత్ర కొనుకును శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధోచెటి గారు. పుత్రుడుంటేనే ఏదో గతులు ఉంటాయి అనుకుంటాం కానీ అది సరైనది కాదు. బుద్ధి లేని పుత్రుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. బుద్ధి గల ఒక కూతురు ఉంటే చాలు. ఇందాక నేను చెప్పేవారు అన్నారు, కంటే కూతుర్నే కదండి. మరి అంత స్వార్థమైంది ఎట్లాగమ్మా, కొడుకు కూడా లేకపోతే ఎలాగా. రెండు పక్కన రెండు చక్రాలు ఉండాలి కదా బండి వేగంగా వెళ్ళాలంటే. కాబట్టి ఆ బుద్ధిమంతుడైన కొడుకు పుట్టాలని కోరుకోండి. అంతేగాని అచ్చంగా ఆడవాళ్ళు అయితే మళ్ళీ మనకి కథలు మనం చెప్తాం. సంతానం లేదు, సరే దైవారాధనకు మించినటువంటి సాధన లేదు. ఈనాడు లాగా ఆనాడు వ్యాపారం చేసే సంతాన సాఫల్య కేంద్రాలు లేవు.
అయ్యా ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలు లక్షలు లక్షలు కోట్లు కోట్లు. అందుకనే వారు దైవాన్ని నమ్ముకొని తమ ఆరాధ్య దైవమైనటువంటి కాళీమాతను ఆశ్రయించి లలితే సరసగాన కళాశ్రితే లలితే సరసగాన కళాశ్రితే లలితే లలితే సరసగాన కళాశ్రితే లలితే సమంగితే లలితే రహితే సుచరితే భక్తకాయ కాళి కంఠ సహితే పంచమస్వర రహితే సుచరితే భక్తకాయ కాళి కంఠ సహితే సూర్యకాంత నామ రాజకనిక సుందర చాడవ చుతి ప్రకీర్తి లలితే మణిమయ సువర్ణ పూజిత వేగే మానసిగా లలితే ఇలా లలితాదేవిని ఆరాధించారు. ఆమె అనుగ్రహంతో ఒక ఆడబిడ్డ జన్మించింది. వారికి ఆనందపడ్డారు. సర్వమంగళ అని పేరు పెట్టుకున్నారు. చక్కగా చలువ నీటిలో కలువ పువ్వులాగా పెరుగుతున్నది అమ్మాయి. 5 ఏళ్లు రాగానే విద్యాభ్యాసం చేయించడానికి ఒక గురువు గారిని రప్పించారు. సంగీత సాహిత్యములందు లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ఒక గురువు గారిని రప్పించారు. వారికి సకల ఏర్పాట్లు చేసి ప్రతిరోజు గురువు గారి దగ్గరికి వెళ్లి విద్యలు నేర్చుకునే విధంగా ఏర్పాటు చేశారు. బాగా ఉంది కదా అని మేస్తాన్ని ఇంటికి రప్పించలేదు. గురువు గారి ఇంటికి రాగానే సగం పోతుంది భక్తి. గురువుని ఆశ్రయించి వెళ్ళాలి. నేను అనుకున్నట్టు అజ్ఞాన తిమిరాంధశ్చ జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం అనేటటువంటి ఔషధాన్ని అంజనాన్ని నేత్రంలో వేసి కళ్ళు తెరిపించేవాడు గురువు. ఆ గురువుపై భక్తితో అనురక్తితో ఆసక్తితో వెళ్ళి ఆశ్రయించి విద్య నేర్చుకుంటే విద్య వస్తుంది. అందుకే పంపించారు. చక్కగా విద్యలు నేర్చుకున్నది. 16 ఏళ్ల ప్రాయానికి వచ్చింది. సహజ సిద్ధంగా రావాల్సినటువంటి అందచందాలన్నీ వచ్చినాయి. తండ్రి చూచాడు ఒకరోజు, బిడ్డ అమ్మాయి యుక్త వయస్కురాలైంది, ఇక రాజవీధుల్లో తిరగడం రాచ మర్యాద కాదు అని ఆలోచించాడు. ప్రతి తండ్రి కూడా తన కూతుర్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. ఆ గమనించినటువంటి వాళ్ళే బిడ్డలకు సరైన మార్గదర్శకులు అవుతారు. అమ్మాయిక నీవు విద్యాభ్యాసంగా మానుకో తల్లి, సంగీత సాహిత్యములందు చక్కటి ప్రతిభ చూపిస్తున్నావు, చాలా సంతోషం. ఇప్పుడు రాజవీధుల్లో నువ్వు తిరగొద్దమ్మా, చాలింపుమమ్మ విద్యాభ్యాసంగం. ఇంతకాలము విద్యా బుద్ధులని ప్రేమ వాత్సల్యము చూపి ఇంతకాలము విద్యా బుద్ధులని వాత్సల్యము చూపి వంపుకెక్కిన భవద్గురుత్వముని మణిమయాలంకృతుని సల్పుమమ్మ ఇంపుమమ్మ విద్యాభ్యాసం సంప్రాప్యము జను యౌవనము
ఆజ్ఞకంతయులు సంతసించి కుమారిక స్నానమును పట్టు వస్త్రముల దాల్చి పళ్ళెరంబున అమూల్య రత్న కానుకల నుంచి తానుంటిగా గురునింటికేగే కడు భక్తి దక్షిణలిచ్చి ఒక్కగా విద్యావ్యాసంగం మానుకోమని తండ్రి గారు చెప్పగానే తండ్రి గారి మాట అనుసరించి చక్కగా తల స్నానం ఆచరించి బంగారు పళ్ళెలలో దోసిళ్లతో రత్నాలు మడులు మాణిక్యాలను ఉంచుకున్నదటండి ఆ పళ్ళెలో. అంగళ్ళ రతనాలు అమ్మినారటైతుగా అన్నారు నారాయణ రెడ్డి గారు. ఇది రత్నగర్భ. ప్రపంచానికి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏకైక చర్చనీయాంశమైనటువంటి దేశం భారతదేశం. భా అంటే వెలుగు, రథం అంటే మునిగి ఉండడం, వెలుగులో మునిగి ఉండడం. వెలుగు అంటే జ్ఞానం, జ్ఞానంలో మునిగి ఉండేటువంటి దేశం, జ్ఞానాన్ని సమస్త ప్రపంచానికి అందించిన దేశం, జ్ఞానమే ప్రధాన సంపదగా భావించే దేశం, భౌతిక సంపదలు కాదు. చాలా మందికి తెలియదు ఏంటంటే ఎక్కడి నుంచి పట్టుకుపోయినటువంటి గ్రంథాలతోనే ఆ వెస్టర్న్ కంట్రీస్ అని డెవలప్ అయినాయి. అలెగ్జాండర్ గారు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి చాలా పట్టుకుపోయాడు అయ్యా. అలా అంత వైభవం గాంచినటువంటి ఈ దేశానికి వారసులమ్మ, అది మనం గర్వించాలి. ప్రతి హరికథకుడు కూడా దేశం గురించి, దేశ వైభవాన్ని గురించి మనం ఎప్పుడు కూడా చర్చిస్తూ సమయం వచ్చినప్పుడల్లా మనం చెప్తూ ఉండాలి. ఆ విధంగా బంగారు పళ్ళెనం పట్టుకొని తాను ఒంటరిగా వెళుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా నొక్కి చెప్పాడు, తాను ఒంటిగా గురినింటికి వెళ్ళే, ఒంటరిగా వెళ్ళింది. రోజు వచ్చే సమయానికి ఇంకా రావట్లేదని ఆయన చూశాడు. వస్తుంది, దూరంగా కనపడింది. దివి నుండి భూమికి దిగిన అప్సరకాంతలా కనిపిస్తున్నది అమ్మాయి. ఆశ్చర్యపోయాట ఆ దివ్యమైనటువంటి ఆ అమ్మాయి రూప సంపద. అత్తరుణి మణినింకాంతి పులకిత అంతరంగుడై కొరుడు అత్తరుణి మణినింకాంతి పులకిత అంతరంగుడై ఆ కుమారి పల్లెదమును గురువల రాజీవము వెళ్ళింది, నమస్కరించింది. ఇంకా ఆయన అదే భ్రమలో ఉన్నాడు, కంటిని రెప్ప వాల్చకుండా చూస్తూ ఉన్నాడు. అంటే అతని మనసులో ఏదో దుర్మార్గపు ఆలోచన ఉంది అని అర్థమవుతుంది. మహానుభావ, నాకు చక్కగా విద్యలు నేర్పారు, నేను యుక్త వయస్కురాలనయ్యానట. ఇక విద్యావ్యాసంగము చాలింపుమై రాజవీధుల్లో తిరిగితే రాసమర్యాద కాదని అసూర్యం పక్షలుగా రాసకన్యలు ఉండాలని మా తండ్రి గారు ఆజ్ఞాపించారు. చంద్రుల గోనూరు పోగుల ఈ చురుకాంకను మీకు ఇవ్వడానికి వచ్చాను గురుదక్షిణగా, స్వీకరించి నన్ను ఆశీర్వదించండి గురుదేవా అన్నది. ఈయన మనసులో అనేక ఆలోచనలు. రేపటి నుంచి అమ్మాయి మనకు కనపడదు. ఈ సుకుమార గాత్రని, రూప లావణ్యాతిశయ సుందరిని చూసే భాగ్యం నాకు లేదు కనుక ఇప్పుడు మనసులో ఉన్న కోరికకి లాభం లేదు, వేటికి చెప్పేయాలనుకున్నాడు.
ఇక్కడ చాలా సంభాషణ ఉంటుందా ఏమీ వద్దనుకోండి. నా కోరిక తీర్చమని డైరెక్ట్గా అడిగాడు. ఆవిడ పరీక్షేమో అనుకుని గురువు గారు మీరేమిటి ఈ మాట ఏమిటి, మీరు నన్ను ఇలా అనడం నన్ను పరీక్ష చేస్తున్నారేమో అనుకుంటున్నాను అన్నాడు. అన్నది ఆవిడ. పైగా గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కదా, గురువు అంటే సమస్త దైవాల కంటే కూడా అధికమైన ఉన్నతమైన స్థానం కదా, మీరు ఇలా అనడం ఏమిటి అంటే, మరుబారి పడిన కామాంధునకు నీ ధర్మ మంత్రములు చెవి చేరునా పరితాపము తీర మరుబారి పడిన కామాంధునకు నీ ధర్మ మంత్రములు చెవి చేరునా పరితాపము తీర మరుబారి కొన్ని కీర్తనలు ఆ నడకలు మనకు తెలియకుండానే అద్భుతమైనటువంటి ఆ సన్నివేశాన్ని పండిస్తాయి. దీనికి ఏమి పెద్ద డ్యాన్స్ అక్కర్లేదు, ఆ సరిపోయినటువంటి అడుగులు అలా వేయగలిగితే ఆ సన్నివేశం ఆ సందర్భం బాగా రక్షికొస్తుంది. అయ్యా చాలా మంది మనం చెప్పుకుంటూ ఉంటాం, మన కథకులందరూ కూడా బిడ్డకు లాలింపు రాజుకు పొగిడింపు కూరకు తాలింపు బట్టకు జాడింపు చివరి మనవాడు చేర్చారు తిరిగిగా హరిదాసుకు చదివింపు అన్నారు. నేనేమంటారంటే చదివింపు అంటే మనం అంటే వచ్చేది కాదని అది మనసులో ఉండాలి, రావాలి అంతే. హరిదాసుకి జోడింపు అవసరం, జోడింపు. ఈ ప్రక్కన ఇద్దరు ఉన్నారే ఈ వాయిద్య సహకారం, మీరు జోడింపు. మనం ప్రారంభించిన దగ్గర నుంచి మంగళహారతి ఇచ్చే వరకు కూడా అడుగడుగునా వాళ్ళు ప్రోత్సాహం ఇస్తారే, అదే మనల్ని నడిపేటటువంటి ఇంధనం, అదే మనకు మహాధనం. అది లేకపోతే చాలా కష్టం. ఎవరున్నా లేకపోయినా ఇందాక అనుకున్నాం, రామ్ భట్టార్ గారు చెప్తున్నప్పుడు ఎవరు లేకపోతే ఏం చేయాలండి గురువు గారు? ఎవరు లేకపోతే చెప్పాలి, ఉన్నారనుకుని చెప్పాలి, పైగా నవ్వుతూ చెప్పాలి, ఏడుస్తూ చెప్పకూడదు. ఇది ఒక ఇవేళ ఉన్నటువంటిది పరిస్థితుల్లో నేను క్లాసులో కూడా చెప్పాను, 100 కోట్లు పెట్టి సినిమాకే దిక్కు లేదు, మరి హరికథకి నలుగురే ఉన్నారంటే ఏడుస్తాను, ఆనందపడేది. నలుగురు ఉన్నారు సంతోషం. మనం ఏమన్నా 100 కోట్లు పెట్టి పిచ్చపిచ్చలు దృశ్యాలని చూపించాలా? లేదే. ఆ నలుగురు ఉన్నారు, ఆ నలుగురు 4 లక్షలతో సమానం. అది కూడా అనుకున్నా, ఎవరు లేరు స్వామి ఉన్నారు. రాత్రి కూడా చెప్పాను మీకు. ఒక ఆయన అన్నాడు 10 మంది లేరు దాసు గారు, మీకు 10,000 ఎట్లా ఇస్తాం అన్నాడు ఆయన. మరి లోపల ఉన్న మూల విరాటికి ఎంత ఇస్తాం? ఇక్కడ 10 మంది ఉన్నారు, మరి వాళ్ళ సంగతి ఏంటి ఆయన? అలా కనుక ముఖ్యంగా వాద్యద్వయానికి, మా రమణ గారికి, అలాగే రమేష్ గారికి, ఇప్పుడు మధ్య మధ్యలో ఏంటంటే ఒక్కోసారి ఆ ఊపు కోసం అంటాను, మీరేమనుకోకండి. సహజంగా మీకు ఒక అలవాటు ఉంటుంది, ఇక్కడ అన్నమయ్య సంకీర్తన ఫ్లాట్, ఆ ఫ్లాట్ లో నడుచుకుంటారు. కనీసం మేము రకరకాలుగా ఉంటాయి, కొద్దిగా ఫ్లాట్ ముందు. మన రమణ గారికి నాకు చాలా సందర్భాల్లో వహించాడు. అయ్యా మీరు కూడా గతంలో ఇప్పుడు వాయించడం గుర్తున్నారు. సరే ఈయన ఇప్పుడు దొంగతనానికి వచ్చినాడు, నేను చేసే తప్పంటాడా?
ఇప్పుడు ఇంటికి కన్న వేస్తున్నాడట. కన్న వేస్తుంటే మా గురువు గారు చెప్పేవాడు, నాకు గుర్తుంది, మరి మీకు గుర్తుందో తెలియదు. అర్ధరాత్రి కూడా ఇంటికి కన్నం దొరుకుతుంటే ఇంటి యజమాని లేచాట. చూసి అమ్మో దొంగ అన్నాడు పెద్ద కేకలేస్తూ. ఆడన్నట, ఏయ్ నేను దొంగనా, నేను దొంగనా అంటే దొంగ నేను దొంగనా అని అడుగుతున్నాడు. అయితే ఆయన మరి దొంగ దొంగ అని అంటే ఆయన వాళ్ళ అర్థం కావట్లేదు. ఆయన ఈ దొంగ చెప్తున్నాడు, ఇలా కొత్తగా ఇల్లు కట్టుకున్నావు, నీ గోడ ఎంత గట్టిగా ఉందో తెల్లవాళ్ళు నిద్ర లేకుండా తవ్వి చూచానయా నీ గోడ గట్టి తగ్గుతావు, నన్ను దొంగ అంటావేంటి, జాగ్రత్తగా ఉన్నావు. అలాగే ఇక్కడ తప్పు చేసేటటువంటి ఆయన మగవాడి తప్పేం లేదు, ఆడవారు అందంగా ఉన్నారు చూచాం, ఆశపడ్డాం, తప్పేంటి అంటూ ఉంటే ఆయన చాలును నోము ఇవకవాచాలుడా గురు రూప రాక్షసుడా జాలి వగించి దిందనుగా బిడ్డబోలే ఘన విలసక్కన విద్యలు నేర్పినేడు ఈ లీల దురుత్తులాడ నీ మన చెట్టుల నొప్పెనోరి, మన చెట్టుల నొప్పెనోరి బాపడా అని ఎప్పుడైతే నిందించిందో ఆయన అన్నాడైతే నాకు గురుదక్షిణ అక్కర్లేదు చూసుకో అన్నాడు. నీకు ఇచ్చే గురుదక్షిణ నీ దుర్మార్గపు ఆలోచన చెప్తే మా తండ్రి నీ తాత తీయిస్తాడు, కానీ చెప్పను, అదే నీ గురుదక్షిణ అని వెళ్ళిపోయింది ఆవిడ. వయసు చిన్నదైనా పెద్ద మనసుతో గురువు గారి తప్పును క్షమించింది. ఈయన వయసు పెద్దవాడైనా చిన్న మనసుతో ఆ శిష్యురాల్ని క్షమించలేదు. ఎక్కడ అవకాశం వస్తుందా ఆమె జీవితాన్ని సర్వనాశనం చేద్దామని సంసిద్ధుడై ఉన్నాడు. దొంగకి తాళం చేయించినట్టు రాజుగారు స్వయంగా వరాన్వేషణ బాధ్యత ఈయనకి అప్పచెప్పాడు. వరాన్వేషణకు బయలుదేరాడు. జనపదాలు వదిలిపెట్టి అటవీ ప్రాంతాలు తిరుగుతున్నాడు. అట్లని అటవీలో ఉండేవాళ్ళందరూ కూడా మూర్ఖులనే మనం అన్నట్టు కాదు, అక్కడ దొరుకుతారని ఆయన నమ్మకం. ఒక చోట ఒక చెట్టు కింద కొంతమంది మేకల్ని గుంపుగా తోలి ఆ మేకలకు కావలసినటువంటి చెట్టు కొమ్మల్ని నరకటానికి ఒక వ్యక్తిని పైకెక్కించారు. ఆ వ్యక్తి, ఆ కుర్రాడు పైకెక్కాడు, ఒక వాటమైన కొమ్మ చూసుకున్నాడు, ఆ కొమ్మ మీద కూర్చున్నాడు, తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుతున్నాడు. అతడే కాబోయే కాళిదాసు, ప్రస్తుతం కాలుడు. ఎవరి కాలుడు? కారణజన్ముడు. త్రికాల వేదనే ముని ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటే ఆయన తపస్సును చెడగొట్టడానికి లేదా ఆయన పరీక్ష పెట్టడానికి దేవేంద్రుడు మనోరమ అనే అప్సరకాంతను పంపించాడట. ఎంతటి వారైనా కాంతాదాసులే అన్నట్టు ఆయన జపమాల వదిలిపెట్టాడు. ఆ అమ్మాయి కైదండ పట్టుకున్నాడు. ఆమె కొద్ది బెట్టు చేసినట్టు పున్నయ్య శాస్త్రి గారు రాశారు. ఈ కథ రాసింది పున్నయ్య శాస్త్రి గారే. ఎంత మోహమ్మా ఎంత మైకమ్మా ఎంత మోహమ్మా ఎంత మైకమ్మా కాంతలను కామదాసులకు
ఆవిడతో సంసారం చేశాడు. సంవత్సరం తిరగకుండానే ఒక మగబిడ్డ పుట్టాడు. మగబిడ్డ పుట్టగానే ఈవిడ సంచి సర్దుకుంటోంది. ఎక్కడికి అన్నాడు. వచ్చిందారే పోతున్నానంది. ఎక్కడికి? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే. ఎందుకు వచ్చావు? పాడు చేయడానికి వచ్చాను. పాడు చేశాను, వెళ్ళిపోతున్నాను. పాడు చేశావా? ఎవరు ఏమిటి అడిగాడు. అప్పుడు వృత్తాంతం అంతా చెప్పింది. నేను దేవేంద్రుడు పంపగా వచ్చిందని. అప్పుడు ఈయనకి కళ్ళ ముందు కమ్ముకున్న కామ పొరలు తొలగిపోయినాయి. అయ్యో, ఇంత పని జరిగిందా? పోయిలే, ఈ బిడ్డనైనా తీసుకుపో అన్నట. ఆలు బిడ్డలను పోషించునట్టి వంతు పురుషునిది కాదే, పెంచుకొందువో మరి పారవైతువో, పెంచుకొందువో మరి పారవైతువో భారముని అది నాయక. నువ్వు పెంచుకుంటావో పారేస్తావు, నీ ఇష్టం. ఆరు బిడ్డల్ని పోషించే భారం భర్తది కనుక నువ్వు పెంచుకుంటావో పారేస్తావు, నీ ఇష్టం. ఇలాంటివని మనకు పనికిరావు అని వెళ్ళిపోయింది ఆవిడ. పాపం ఆయన కూడా ఏం చేయాలో అర్థం కాక ఆ బిడ్డను అక్కడ వదిలేశాడు. తాను వెళ్ళిపోయాడు. కెవ్వురు ఏడుస్తున్న పసివాడి ఏడుపు అటుగా వస్తున్న మేకాల కాపరులు విన్నారు. చేరదీశారు. నల్లగా ఉన్నట్టు, అందుకే అతనికి కాలు అని పేరు పెట్టారు. నల్లవాడు, నల్లవాడు. అది ఎక్కడ పుడతామో, ఎక్కడ పెరుగుతామో, ఎక్కడ జీవితం వెళ్ళమారుతుందో ఎవరికి తెలుసండి. అందుకే ఈ మధ్యలో మనందరికీ వింటున్నటువంటిది ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు. ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు. ఆటగద పంతాలు, ఆటగద పంతాలు, ఆటగద పంతాలు. శివా జగద కేశవా జగద రాజీవా జగద కేశవా. జగన్నాథుని యొక్క ఆట. మనం కేవలం పావులం. ఈ వాస్తవం అడుగడుగునా మనం కథలో చెప్తూనే ఉంటాం. ఇది జీవితం, ఇది వాస్తవం. మనం కన్న కలలన్నీ నిజం కావు. భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహించినప్పుడే ఈ కళలు సాఫల్యమవుతాయి. అయితే కళలు కనొద్దా? కనకపోతే ఆయన ఊరుకోని ఏపీజే అబ్దుల్ కలాం గారు కళలు కనండి అన్నాడు. ఆయన కళలు కంటామంటే కేవలం కళ్ళు మూసుకొని కనడం కాదు. ఊహాలోకంలో మనం ఏం చేయాలో కళ్ళు తెరిచి కళలు కనండి అన్నాడు. దాన్ని సాఫల్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నాడు. ఒకవేళ ఆ కళలనేవి లేకపోతే జీవితం చప్పగా ఉంటుందండి. అందుకనే వృద్ధాప్యం రాగానే ఒక రకంగా డేరా పడిపోతాడు మనిషి. ఇంకేమో నా పని అయిపోయింది, నేనేం చేయలేదు. వాడికి నిద్ర పట్టదు, తినలేడు, ఉండలేడు, ఇంట్లో ఉండలేడు, బయట ఉండలేడు. ఎందుకు కారణం? భవిష్యత్తు అనేది కనపడకపోవడం. ఇందాక చూచాను, కొంతమంది దాదాపు 50 ఏళ్ళ 60 ఏళ్ల మధ్యలో కూడా వచ్చి కథలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే వారందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ప్రారంభంలో ఉందో ఒక ఆవిడ చెప్పారు కదా, ఈ వయసులో వారికి అవసరమా అంటే పక్కన తప్పు. ఎవరు చెప్పారు? ఈ వయసు ఆ వయసు నువ్వు నిర్ణయిస్తావా? నువ్వేమో నీకేం తెలుసు? ఆ వయసులో కాదు, ఏ వయసునా సత్య వరకు మనం ప్రయత్నం చేయాలంటే అదే ఈ జీవితం. అంతేగాని 60 ఏళ్ళు దాటింది, 70 ఏళ్ళు దాటింది, అమ్మా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. అమ్మా సహజంగా లోకం అనుకుంటుంది, ఆ లోకాన్ని గురించి మాట్లాడుతున్నా.
ఇప్పుడు మనం చూస్తే నన్ను అంటూ ఉంటారు, ఈయనకేం రోగమా, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు, మంచి పెన్షన్ వస్తుంది, కొడుకు బాగా సంపాదిస్తున్నారు, అవి బాగా సంపాదించున్నాడు, ఈయనకెందుకు అంటూ ఉంటారు. చాలా మంది ఇది మొత్తం డైరెక్ట్ ఎందుకు మేస్తారు, ఇంకా హాయిగా కూర్చునేదానికి ఇంట్లో కూర్చుంటే హాయిగా ఉంటుంది. ఎవరు చెప్పాడు నీకు? ఇంటికి కూర్చుంటే హాయిగా ఉంటుంది. ఏసీలో చెప్పు నీకు అర్థమవుతుంది, మొత్తం వెళ్ళిపోయి ఒళ్ళు ఇల్లు మొత్తం. ఈ వాస్తవం ఇప్పుడు కూడా బ్రతికున్నంత కాలం మనం మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచి పనికి నిరంతరం మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ముఖ్యంగా మనం ఎవరో వంక పెట్టలేని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి కళారూపంలో మనం ఉన్నాం. ఇది మనది దివ్యమైంది, ఇది భవ్యమైంది, ఇది నవ్యమైంది, నిత్య నూతనం. ఇది మన ముందు ఎంతో మంది వెళ్ళిపోయారు, మనం ఉన్నాం ఇప్పుడు. మన తర్వాత చూసాం ఇప్పుడు కొంతమంది భవిష్యత్తు అద్భుతంగా రాణించేటువంటి కళాకారులు, కథకురాళ్ళు మనకి కనిపిస్తున్నారు. మీ వెనకే తర్వాత కొంతమంది మగాళ్ళు కూడా వస్తారు నేను ఆశిస్తున్నాను. అది ఎంతైనా కొద్దిగా స్వార్థం ఉంటుంది కదా, మరి అలా మగాళ్ళు కూడా రావాలని కోరుకుంటూ, ఎందుకంటే ఒక ఏ భారత్లో కొన్ని ఘట్టాలు మరి కొంతమంది చెప్తే బాగుంటాయి. మరి అలాగా అక్కడ వెలుగుతూ ఉన్నాడు ఆయన. ఆయనే ఈ కారుడు చుట్టు మీద ఉన్నాడు. ఇప్పుడు కొమ్మ సగం తెగిపోయింది. ఇప్పుడు ఇక్కడ చాలా పిచ్చి పిచ్చి గంతులు వేస్తూ ఇప్పుడు ఉందేవన్నీ. గురువు గారు చూచాడు, ఈ వచ్చిన గురువు గారు వెనకాల ఇద్దరిని అసిస్టెంట్ వేసుకొచ్చాడు. ఒరే వీడెవడో మనకు పనికొచ్చాడరా, తన ఇంటికి తానే నిప్పెట్టుకునేవాడు, తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కునేవాడి కంటే పిచ్చివాడు, మూర్ఖుడు, అమాయకుడు ఎవడు ఉంటాడు? కనుక మనకు కావాల్సిన అన్ని అర్హతలు వీడికి ఉన్నాయి. కింద పడి కాలో చెయ్యో విరిగిందనుకో పనికి లేకుండా పోతాడు మన నాటకానికి. కనుక ముందు వాడిని ఆపాలి, పరిగెత్తండిరా, అరే ఆగో 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 అంటూ వస్తున్నారు. సరే పరిగెత్తుకు వెళ్ళారు. కిందకి వెళ్ళి, రే కొమ్మ విరిగితే కింద పడితే కాలు విరిగితే చస్తావురా అన్నట్టు గురువు గారు. వాడికి చిరాగేసింది. గొడ్డలి కింద పడేసి ఆ సగం విరిగినట్టు కొమ్మ మీద ఎలా నుంచున్నాట. ఏంటి సగమే కొమ్మ విరిగితే కింద పడితే నేను సత్తానా? కొమ్మింది విరిగితే కింద ఉన్న మీరు సత్తారు కానీ నేనెట్టా సత్తానంట అన్నాడు. విరిగిపోయింది. కొమ్మ విరిగి కింద పడ్డాడు. కింద ఉన్నవాడు తప్పుకున్నాడు పాపం. అదృష్టవశాత్తు మరి నాటకం నడవాలి కదా, ఇది దెబ్బ తగలే. కింద పడిన తర్వాత బెత్తపోయాడు. స్వామి నీకు దండం స్వామి. అమ్మ బాబు నువ్వేదంటే అయిపోద్దా, పడిపోతావన్నా పడిపోయావు. అయ్యి బాబు నీకు దండం సాబు, నేనేది చెప్తే జరుగుతుందని చెప్పానా? నువ్వు మహారాజు కలుడు కాబోతున్నావు. ఏం సరే మహారాజు గలుడురా అన్నాడు. మహారాజు గలుడుండి మహారాజు గలుడుండి మహారాజు అగాగు చిందులెత్తి అవ్వో, నేను చెప్పినట్టుగా వింటే అవుతావు. వింటావులే మన మహారాజు గలడా మెస్పరిజం చేశాడు. సరే వాడిని ఒప్పించాడు, వెంటబడికి తీసుకొచ్చాడు. అతనికి కొన్ని నాళ్ళు మృష్టాన్న భోజనంబులిని, అతనికి కొన్ని నాళ్ళు మృష్టాన్న భోజనంబులిని, సరిగా మాటలాడునట్లు నేర్పి, సరిగా మాటలాడునట్లు నేర్పి, త్రిపీడా పరిహారం త్రిపీడా పరిహారోస్తుయని శోకపాదము వల్లెవే
మాకు స్వార్థం ఉంది. ఈ పక్కన వాడు బాగా సరదాగా వాయిస్తే ఎంజాయ్ చేయాలని ఉంటుంది. అందుకనే హడావిడిగా టైం అయిపోతుందని కదా ముందుకు వెళ్ళను. వాడు వాయిస్తుంటే కలిసేపు ఒక సెకండ్ నిమిషం అయినా సరే. అట్లా మంచి మంచి వాద్యకారులు మనకు కొంతమంది ఉన్నారు. వారు అవసరం వస్తే వాళ్ళ ప్రతిభ అద్భుతంగా ఆ కాసేపు ఒక చమక్కులాగా వైరల్ మీద కానీ అలాగే తబలా మీద కానీ ఒక 3 గంటల సేపు జనాలు కూర్చోబెట్టాలంటే ఎంతమంది శ్రమ చేయకపోతే సాధ్యమండి. ఒక్క మాటలు చెప్పు పద్యం పాడు ఎంతసేపు నిలబెడతాం. మనకి ఇంతమంది టీం, ఇది టీం వర్క్, ఇది బృందం. అందుకే నేను ఎవరైనా ఒక రూపాయి 100 రూపాయలు ఇచ్చారు కూడా మా హరికథా బృందాన్ని ఆశీర్వదిస్తూ 100 రూపాయలు ఇచ్చారు అంట. నాకు ఇచ్చారని నేను ఎప్పుడు చెప్పను. మాది హరికథా బృందానికి ఇచ్చారు, అందరికీ ఇచ్చారు, వీళ్ళందరికీ. అయ్యా కనుక ఈవేళ హరికథకి వాయించడానికి వస్తావా స్వామి అంటే హరికథ మేము వాయించాను అనేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఈవేళ అన్నమయ్య ఇది వాయిస్తాం. ఏమో అన్నమయ్య చాగయ్యకి వాయిస్తే నారాయణదాస్ గారికి వాయించమే ఏంటి రావాలి స్వామి. ఈవేళ మనం ఈ సమస్య ఎదుర్కొంటున్నాం. మీ అందరికీ తెలుసు, కథాకారులందరికీ కూడా. మరి ఏం చేస్తాం, కాలం మారింది. ఎందుకనో అంటే మారిందని కాదు, ఇందులో ఒక శ్రమ ఉంది. అప్పటికప్పుడు హరిదాస్ ఏం పాడతాడో తెలియదు. అప్పటి వరకు ఒక లైన్ లో పెడతాడు, సడన్ గా ఏదో పాడతాడు. అతని సామర్థ్యాన్ని బట్టి అవసరమైతే త్యాగయ్య కీర్తన పడతాడు, అన్నమయ్య కీర్తన పడతాడు, సినిమా పాట పాడతాడు, పద్యం పాడతాడు. ఇన్ని బహుముఖీనమైనటువంటి అస్త్రాలు ప్రయోగిస్తాడు ఇక్కడ. కానీ దాన్ని తట్టుకోవాలంటే సర్వసమర్థత కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారికి అందరికీ నమస్కారాలు తెలియజేసి ఇక్కడ రమణ గారికి కూడా, అలాగే రమేష్ గారికి కూడా, అలాగే ప్రక్కన భానుప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. త్రిపీడ పరిహారం వస్తూ చక్కగా భోజనం పెట్టాడు. ముందు మంచి బట్టలు కట్ట పెట్టాడు. ఒక పండితుడిగా వేషం వేయగా ఆయన అనుకున్నాక ఓడిగా వేషం వేస్తే ఎంత బాగున్నాడు. కొంతమంది కొన్ని వేషాలకు సూట్ అవుతాడు. అరే నీకు పెళ్ళి అవ్వాలంటే ఈ కొద్దిగా విద్య రావాలరా, ఇద్దరా చెప్పండి త్రిపీడ పరిహారోస్తూ అని చింటున్నాడు. ఏడిదే ఏమంటా చెప్పు. త్రిపీడ అన్నాడు. మేకలు కాసేవాడు ఒక ప్రత్యేకమైన పదం వాడుతున్నారు, అంటారు. మీరు వింటారు ఎప్పుడన్నా. అలాగే వీడు త్రిపీడ అన్నట్ట. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా త్రిపీడ రావడం లేదు. అప్పుడు బెత్తం పట్టుకుని ఒకరోజు ఒళ్ళంతా గట్టిగా కొట్టాడు. పెళ్లి చేస్తామని కొడతావేంటి, అయితే వెళ్ళిపోతానని. వెళ్ళడం నీ వల్ల కదా అని చెప్పినట్టు వినా అన్నాడు. బలవంతంగా నేర్పించాడు. నెల్లాళ్ళు అవస్థపడ్డాడు. అప్పుడు గురువుగా ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఉత్తర భారతదేశం నుండి మహాపండితుని తీసుకుని వచ్చాను. రూపంలో మన్మధుడు, సరస్వతిని మెప్పించిన వాడు, మహాపండితుడు. మీ కుమార్తెకు అన్ని విధాలా తగిన జోడు. మనకి మ్యారేజ్ గురువులు అదే చెప్తారు, అలా చెప్పాడు. ఇవాళ మ్యారేజ్ గురువులు ఎంత అద్భుతంగా చెప్తారో మీకు తెలియదు కాదు. ఈ అబ్బాయిని చూసారా మీ అమ్మాయికి బ్రహ్మాండంగా ఉంటాడు. రాజమండ్రిలో సిద్ధంగా ఉన్నారు 1.5 ఇవ్వడానికి. నేను ఆస్ట్రేలియాలో, అమెరికాలో, అలాగే ఇంగ్లాండ్ లో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు విమానాల్లోనే ఉంటాడు, కింద ఉన్నాడు. ఇలా చూపిస్తారు మనకి అంతా వైకుంఠంలోనే. మనం ఒప్పుకునే తర్వాత పెళ్లి అయ్యి వాడికి రావాల్సినటువంటి కమిషన్ రాగానే మనకి ఏరియాలో కనపడ్డాడు. అలాగే వీళ్ళు అద్భుతంగా చెప్పాడు, రేపు సభను ఏర్పాటు చేయండి మహారాజా, అక్కడికి తీసుకొస్తాను. చిన్న మనవి అన్నట్ట. ఏమిటిది? వివాహం అయ్యే వరకు ఆయన మౌనవ్రతంలో ఉంటారు, ఎవరితో మాట్లాడతారు. అదేమిటి అన్నారు. అది వారి ఆచారం. పెళ్లిలో ఎవడాచారం వాడికి ఉంటుంది. మాకు వెండి పల్లెలు లేకుండా మేము అసలు పెళ్లి చేయమని పెళ్లి చేసాము. మాకు ఒడగంటి బియ్యంలో వెండి కంచం కావాలేదో అయ్యో చెప్తాను రకరకాలు. అది మనం పెట్టాల్సి వచ్చింది అనుకోండి, అభిప్రాయాలంటే మాకు ఇప్పుడు అలవాట్లేదండి, మన తాత దగ్గర నుంచి లేవు అసలు. ఇది సహజమైనటువంటి మన దక్షిణ వాళ్ళ ఆచారం అండి కదా. సరే అలాగే రేపు సభను ఏర్పాటు చేస్తారు, తీసుకురండి. మరునాడు అద్భుతంగా సభను ఏర్పాటు చేశారు. కవులు, గాయకులు, నాయకులు, సేనా నాయకులు, తెలుగులు అందరూ కూడా సమావేశమైనటువంటి ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి సభ. ఆ సభకు
ఈయన అద్భుతంగా అలంకరించి బయలుదేరేటప్పుడు, అరే మనం ఇప్పుడు సభకి వెళ్తున్నాం, నేను చెప్పిన శ్లోకం తప్ప ఇంకొక మాట మాట్లాడావో శాశ్వతంగా నోరు మూతపడిపోతుంది అంటే చంపేస్తారా అన్నాడు. నేను లాంటి చంపుతున్నాను అనుకున్నాడు. అలాగే ఒప్పుకున్నాడు. సభకి వెళ్ళారు. సభలో ఎలా ఉన్నదంటే గాయకులు గానం చేస్తున్నారు, నర్తకులు నాట్యం చేస్తున్నారు. మహా సంరంభంగా ఉంది ఆ సభ అంతా. శంభో 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 శివ శంభో భవగణనా శివ శంభో భవగణనా అనగర మగదేవా దేవా శివ శంభో భవగణనా శివ శంభో భవగణనా గరణ కంఠనా మొరపిన రావా ఇది సుతవర దేవా శంభో అనగర గరణ కంఠనా మొరపిన రావా ఇది సుతవర దేవా శంభో గర గర గరణ కంఠనా మొరపిన రావా సరగుణ దయచేయ సమయమిదే దేవా సరగుణ దయచేయ సమయమిదే దేవా చిత్త జీవిత కిడతకు తొడందుత జీవితకు తరికిడత చిత్త జీవిత కిడతకు తొడందుత జీవితకు తరికిడత హరిద 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 సరగుణ దయచేయ హరిచర్మాంబరధాని హరిచర్మాంబరధాని శివ శంభో భవగణనా అనగర మగదేవా దేవా శివ శంభో
రావణాసురుడికి మనం 100 నమస్కారాలు చెప్పాలి. కథలో ఎన్నిసార్లు ఆయన తిట్టుకున్నా అమోఘమైనటువంటి శివతాండవాన్ని కనుల ముందు ఆవిష్కరింపజేసిన మహానుభావుడు. అదే విశేషం. ఇంత కష్టపడేటటువంటి హరిదాసుని ఎవరైనా విమర్శించేదంటే మనోడే విమర్శిస్తాడు. మన గుడికి రానోడు విమర్శించినా మనం పట్టించుకోం. గుడికి వచ్చేవాడు భక్తులుగా కనిపించేవాడే. ఎందుకో కాసేపు కూర్చుని వెళ్ళడానికి ఆయనకి మనస్కరించదు. అందుకనే అయ్యా మరి ఇలాంటివి అనాలంటే ఎంత ధారణ చేయాలి, ఎంత శక్తి అవసరం, ఎంత కష్టపడాలి వాయించేవాడికి పాడేవాడికి. అయ్యా మరి మరొకసారి వాద్యద్వయానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలా జరుగుతుండగా సభలోకి ప్రవేశించాడు. మహారాజు గారు తొలి చూపులోనే ఇతను నచ్చాడు. ఆకర్ణాంతమగు కన్నుగవతో ఆజాను హస్తంబులతో మూర్తి భవించిన వాణి స్వరూపమే ఇట కరుదించుండే. ఇవి నా భాగ్యం అనుకున్నాడు. అంటే సాక్షాత్తు సరస్వతి ఈ రూపంగా వస్తున్నదా? ఆహా ఏమిటి ఆ రూపం, ఏమిటి అంత తేజవంతంగా కనిపిస్తున్నాడు. వాస్తవానికి ఏమిటంటే విద్యావంతుడు
విద్యలు బాగా ఇచ్చిన సంగీతకారుడు కావచ్చు, ఒక కవి కావచ్చు, ఒక గాయకుడు కావచ్చు, ఒక కథకుడు కావచ్చు, ఆయనలో విశేషమైనటువంటి వాణి శక్తి, అమ్మవారి యొక్క ప్రబలమైన శక్తి ఉండి అతని ముఖంలో ఒక గ్లో అంటాం, ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక గ్లో కనపడుతుంది. దానికి తగినట్టు మనం పూసేటటువంటి విభూతి కానీ, తిలక ధారణ కానీ ఇంకా మరింతగా తేజస్సు బాగా కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించాడు ఆయనకి. సరే, అతనికి మాత్రం ఇంతగా ఉంది, ఎందుకంటే అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు చూశాడు కానీ ఇవన్నీ చూడలేదు. కొత్త కొత్తగా ఉంది, ఆయనకే చూడలేదు. ఇద్దరికి ఆసనాలు వేయించారు, కూర్చున్నారు. కూర్చున్నవాడు కూర్చుంటే సమస్య ఉండేది కాదు. ఈ గోడల పైన ఒక చోట రామరావణ యుద్ధం ఒక తైలవర్ణ చిత్రం వేలాడుతూ కనబడింది. 10 తలకాయలున్న రావణాసురుడు ఆ రామాయణ గాథను రాత్రి వేళ వెన్నెలలో పాడుకున్నటువంటి కథ గుర్తుకొచ్చింది. వారందరికీ మనం ఎంత చెప్పినా తక్కువండి. కేవలం దస్తూరి అంటే లిఖితమైనటువంటి గ్రంథాలు లేని రోజున కేవలం ముఖే ఈ కథలు వ్యాపింపజేశారు. ఎంత అదృష్టం అనేది, ఎంత అద్భుతమైనటువంటి శ్రమ చేశారు మన వాళ్ళు. మన చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ పాడుతుండేది ఈ పాటలన్నీ. ఆవిడే చదువుకోలే, ఇవాళ చదువు పెరిగిన తర్వాతే. అందుకే గరికిపాటి వారు అన్నట్టు ఆనాడు విద్యావంతులు ఉన్నారు, అక్షరాస్యులు లేరు. ఈనాడు అక్షరాస్యులు ఉన్నారు, విద్యావంతులు లేరు. విద్యావంతులంటే ఆనాడు రామాయణ, భారత, భాగవత అన్ని గ్రంథాలు తెలుసు వారికి. కానీ ఇవాళ రామాయణం తెలియదు, భారతం తెలియదు. అసలు నాట్యాలు 10th క్లాసులో పెడితే అదే ఇంత చదవాలా అనే పిల్లలు చెప్పాలా అనే మేస్తారు ఉన్నటువంటి పరిస్థితి అయ్యా. అలా చూచాడు. 10 తలకాయలు ఉన్న రావణాసుని యొక్క రూపం చూడగానే ఓహో వీడేనా రావణుడు అని మనసులో అనుకుని ఆగలేడు. గబగబా పైకి లేచాట. ఈడేనా రావణుడు, ఈడేనా రావణుడు, ఈడేనా రావణుడు అన్నాడు. రావణుడా సభలో వాళ్ళందరూ రావణుడు అనుకున్నారు. గురువు గారికి గొంతులో పచ్చి వరకాయ పడింది. బాబు ఈ రక్కమైతే చీరుక్కుపోయా, రహస్యం బయటకు వచ్చిందా ప్రాణం పోతుంది. ఇప్పుడు పంచి పట్టుకుని బలవంతంగా చూపించాడు. కూర్చోండి. మహారాజు గారు, అయ్యా మహారాజా, సరస్వతిని మెప్పించిన మహాపండితులు అన్నారు. అవును అవును మహారాజా, మరి మనమందరం రావణాసురుడు అంటాం కదా, వారు రావణుడు అన్నారేమిటి అన్నాడు. వాడి పిండాకుడు నా చేద్దాం. అయ్యా అడిగారా, తమరు అడుగుతారు అనుకున్నారు. మీరు మహావేత్తలు, మాయా తెలిసిన వారు, మాయా గ్రంథపటం చేస్తారు. ఇది గొప్ప టెక్నిక్. ముందు కొంత వాడిని పడగొట్టచ్చు. అయ్యా మీరు అడిగారు కనుక దానిలో విశేషమైన అర్థం ఉంది. కొద్దిగా చదువుకున్నవాడిని కదా, కాస్త ప్రయత్నం చేయమంటారా? వారి భావన ఏమిటో చెప్పండి చెప్పండి అన్నాడు. అయ్యా కుంభకర్ణే భకారోస్తి, భకారోస్తి విభీషణే, రాక్షసానాం కుల శ్రేష్ఠో రావణో నచ రావణ హరివర్తించండి. ఇంకొక గమ్మత్తు చెప్తాను. ఇంగ్లీష్ వాడు మన దేశం రాక పూర్వం తెలుగు భాషే మనది, కానీ ఎవడైనా తిట్టాలని తెలుగులో తిట్టేవాడు కాదు, సంస్కృతంలో తిట్టేవాడు కాదు. ఒరి భ్రష్టుడా, ఒరి అభ్రక్షుడా, ఒరి నీచుడా, నికృష్టుడా అని తిట్టే గాని పురాడు కప్ప తిట్టాడు రాదు. మరి పిచ్చోడా అంటే తిట్టేటుండేది కాదు. ఇక ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చింది, ఏదైనా కోపం అని తిట్టే గాని వాడు తిట్టాడు. తెలుగు వాడికి ప్రారంభించున్న పరాయి భాష పిచ్చి ఇది. అయ్యా ఆనాడు ఈనాడికి కూడా ఇది తెలుగు భాషా సాహిత్య సమాఖ్య ఒక సంస్థ ఉంది. ఆ సంస్థకి నేను ఉపాధ్యక్షుడిగా మచిలీపట్నంలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయా. ఈ తెలుగు భాషకు ఉన్నటువంటి సమస్య అయితే ఏ భాషనైనా తనలో ఇముడ్చుకునే గొప్ప శక్తి తెలుగు భాషకు ఉంది. అది దీని యొక్క గొప్పతనం. ఇంతకాలం బ్రతికింది. ఎలాంటి ఇతర భాష అయినా వచ్చి ఇందులో కూర్చుంటుందంటే అయ్యా. సరే, ఇప్పుడు రావణుడు అంటే ఏమిటో చెప్పాడు, సంస్కృతంలో చెప్పాడు, ముందు తెలుగులో చెప్పకుండా. నాకు కాస్త అర్థం కాలేదండి ఆయన. ఏమి లేదండి, రావణ, కుంభకర్ణ, విభీషణుడు ముగ్గురు అన్నదమ్ములు కదా.
మరి వాల్మీకి గారు ఇద్దరి పేరులో భకారం వేయించారు, అసలు ఆయన పేరులో భకారం తీసేశారు. కుంభ కర్ణుడు మహాప్రాణాక్షరం, బకారం కింద మేకు అంటే ఒత్తంటాం కదా. అలాగే విభీషణుడు, కానీ వీరిద్దరికంటే గొప్పవాడు ధీరుడు, వీరుడు, మహాభక్తుడు, శివుని ఆత్మలింగాన్ని తీసుకుని వచ్చినటువంటి మహానుభావుడు. అతని పేరులో భకారం లేకపోవడం తప్పని వీరి ఉద్దేశం అండి. అందుకనే వారు రావణుడు అన్నారు అనమాట. ఏమండి అని ఇటు చూశాడు, ఈరోజుసారి ఇటు అవుతున్నాడు కదన్నాడు. అంతగా నేను చెప్పా వారి ఉద్దేశం అదేనండి అన్నాడు. శబాష్ శబాష్ శబాష్. రాజు గారు చప్పట్లు కొట్టారు, మీరు కొట్టండి. కాళిదాసు గారికి అదే కాబోయే కాళిదాసు గారికి ఏమన్నాడు, నేనే ఎందుకు కొట్టారు ఇంకేమర్థం కాదు, అయోమయంగా చూస్తున్నాడు. ఆ తర్వాత ఆ ప్రక్కనే ఉన్నది సర్వమంగళ. అమ్మా నాకు బాగా తెచ్చాడు మా అల్లుడు గారు, నీకు కూడా అంగీకారమేనా చెప్పుతలే. కాంత వరైతే రూపం అని. అమ్మాయి ఎవరు చూస్తుంది, ముందు రూపాన్ని చూస్తుంది. మాతాధనం వాళ్ళ అమ్మాయిని చూస్తుంది, రాబోయే అల్లుడు గారికి వెనకాల ఎంత ఉంది, ముందు ఎంత ఉంది, అసలు ఆయన పరిస్థితి ఏమిటని ఆలోచిస్తుంది. పితా వంశం, తండ్రి ఏం చూస్తాడు, వాళ్ళ తాత ముత్తాతలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ రాజకీయంలో ఉన్నారా దానిలో ఉన్నారా అట్లా చూస్తూ ఉంటాడు. బాంధవాశ్చ మృష్టాన్న భోజనం, వచ్చిన వాళ్ళందరికీ చక్కటి భోజనం, ఎన్ని రకాల కూరలు. ఇప్పుడు పేరు తెలియని కూరలు, ఏ కూర ఒక్క పేరు మనకి తెలిసాము పెట్టారండి అని చెప్పుకుంటూ వెళ్తారు. ఇది జరిగేది పెళ్లిలో. కనుక అమ్మాయికి మొట్టమొదటిగా అబ్బాయి నచ్చాలి, రూపం నచ్చాలి. నచ్చాడు ఆమెకి. అందుకే మీ అంగీకారమే నా అంగీకారం నాన్నగారు. నేను వెళ్ళింది ఆ పాదాలకు నమస్కారం చేసింది దీనికోసమే నెలలు తిరిహార్సలు అక్కడ త్రిపీడా పరిహారం వస్తూ. ఇందాక ఓ పొరపాటు జరిగింది కదా, ఇప్పుడు ఎక్కడి కూర్చున్నాడు. ఈయన దీవించాలి. ఇప్పుడు ఈయన పోడు పొడిచాడు ఈ పక్క నుంచి. ఈ పొడవగానే ఈయన కంగారులో ఎప్పుడు అంతే స్టేజీ కింద చాలా చెప్తాం, రూమ్ లో బాగా వచ్చింది, స్టేజీకి వస్తే గుర్తు రావట్లేదు అనేటటువంటి వాడు కూడా మనలో చాలా మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తు రావడం చాలా కష్టం. అక్కడ సార్ చూస్తున్నారు, ఇక్కడ ఏం చూస్తున్నారు, ఇక్కడ ఎంతమంది చూస్తున్నారు, అదేమిటో గుర్తొచ్చినావు. ఇదేమో నాటకం కాదు, వెనకాల ప్రాంప్టింగ్ ఇవ్వడానికి. అప్పటికప్పుడు గుర్తు రావాలి. అమ్మవారి అనుగ్రహం కావాలి, స్వామి అనుగ్రహం కావాలి. అలాగే లోపల ఉన్నటువంటి ఆ స్వామి యొక్క శక్తి మనకి ప్రసరించాలి. అప్పుడు ఇక్కడ నిలబడగలం. ఎన్నో మాటలు గుర్తుకొస్తాయి, లేకపోతే వచ్చినే మర్చిపోతాం. ఇది కనుక ఈ కార్యక్రమం కత్తి మీద సాము లాంటిది, మామూలు కాదు ఇది. అందుకే వీడు త్రిపీడా పరిహారోస్తు అంటే సమస్య వచ్చేది కాదు. మనోడు కంగారులో త్రిపీడాస్తు అంటే త్రిపీడాస్తు, త్రిపీడ అస్తు, నేను 3 పీడలు కలగాలి. రాజు గారికి కొద్ది గొప్ప తెలుసు అన్నమాట. అయ్యా ఇది దీవినా అండి అన్నాడు. అయ్యా అడిగారా మీరు, అడుగుతారు అనుకున్నా. నేను సామాన్యుడు కాదు వారు. చెప్పండి, మీకు తెలుసు కదా ఏమిటి అందులో ఉన్న రహస్యం అన్నాడు. ఆసనే పుత్రపీడాచ ఆసనే పుత్రపీడాచ బంధుపీడాచ భోజనే శయనేషు భతృపీడాచ త్రిపీడాస్తు దినే దినే ఆసనే పుత్రపీడాచ బంధుపీడాచ భోజనే శయనేషు భతృపీడాచ త్రిపీడాస్తు దినే 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 దినే
భోజనాల విషయంలో బంధువులు పీక్కు తినాలి, రాత్రి వేళ శైన మందిరంలో భర్త పీక్కు తినాలి. అంటే మహారాజా భర్త అనురాగము కలిగి పిల్లా పాపలు కలిగి బంధుమిత్రులతో నువ్వు సుఖించాలని దీవెనండి అన్నాడు. ఆహా శబాష్ శబాష్ శబాష్. మళ్ళీ హాలంతా మారుమ్రోగిపోయిందండి. అంతే, వెంటనే పెళ్లి అయిపోయింది. కడుమోదంపున సర్వమంగళ కళ్యాణం కొనరించే, కడుమోదంపున సర్వమంగళ కళ్యాణం కొనరించే, పుడమిరేడు ధన్యుడనైతు భూమోదముగా, పుడమిరేడు ధన్యుడనైతినంతు భూమి మోదముగా, పెళ్లి అయిపోయింది. ఇక్కడే మనకు అనుమానం రావచ్చు, వాళ్ళకి వచ్చిన రాబోయే మనం చెప్పాల్సింది. ఏమండి దాసు గారు, ఏదో అదెందుకు అడిగానో చెప్పొద్దన్నారా, ఏంటి అర్థం పర్థం లేదా, ఎవరో తీసుకొచ్చారంట నచ్చారని పెళ్లి చేశారంట, ఇదేనా అనుకోవచ్చు ఎవరైనా. కానీ పూర్వం అలాగే ఉండేది. పూర్వం కుర్రాడు బాగున్నాడా, పని చేయగలడా, భార్యను పోషించగలడా, వాడికి విద్య సద్గుణాలు ఉన్నాయా, చాలు పెళ్ళిచ్చేసాడు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నా వాడు వెనకాల ఉందా ప్యాకేజ్ ఎంత అని కానీ ఆలోచించి పెళ్ళి ఉండలే. ఆనాటి పరిస్థితులు అవి అయ్యా. అందుకనే ఇది వాస్తవమే, ఇందులో మనం ఏదో కల్పించి చెప్పేది కాదు, వాస్తవమైనటువంటి జీవిత చిత్రణ ఇది. అయితే ఈయన జీవిత చరిత్ర గురించి 5 రకాల కథలు ఉన్నాయి. అందులో కొనయ్య శాస్త్రి గారు ఒక కథను తీసుకుని చాలా వరకు నాటకం కానీ అలాగే సినిమా కానీ ఇదే కథనే తీసుకుని వాళ్ళు రూపకల్పన చేశారు. దాదాపు మనం చెప్తున్నటువంటి ఈ కథ గుప్తుల కాలంలో జరిగినటువంటి కథ. అంటే సుమారుగా 2-3 శతాబ్దాల సమయంలో. కనుక మనం చెప్పేది ఏదో పుక్కిడి పురాణం కాదు, ఆపవయ్య హరికథ అనడానికి వీలేదు. ఇది మన దేశ చరిత్ర, మన దేశ వైభవం, మన దేశం యొక్క గొప్పతనం గురించి, గొప్పవారి గురించి చెప్పుకుంటున్నాం ఈ కథ. తొలి సమాగమం ఏర్పాటు చేశారు, ఫస్ట్ నైట్. చక్కగా ఆయనకి ఆ సాయంత్రం ఆ మందిరం దగ్గర తీసుకొచ్చి, అరే అబ్బాయి ఇందులోకి వెళ్ళి పడుకోరా, నీ పెళ్లి అయిపోయింది, మహారాజు గరుడు అయిపోయావు, రేపు కలుస్తానులే అని. ఇక పెళ్లి అయిపోయింది కదా, ఈయన మూటా మూలే సర్దుకుని నగరం వదిలిపెట్టి పారిపోయాడు గురువు గారు. వీడు లోపలికి వెళ్ళాడు. ఏమిటో ఇదంతా అంత విచిత్రంగా ఏమైనా గదరవడంగా ఉంది. అంబలి దోచిట నారగించలే గాని మృష్టాన్నమే నాడు మెక్కినాడు, కటిక నేలను పండెనే గాని పాల్పునే నాడు ఎక్కినాడు, గోనె సంచులు చించి గోచి పెట్టెనే గాని, గోనె సంచులు చించి గోచి పెట్టెనే గాని ధౌత వస్త్రం ఎప్పుడు దాల్చినాడు, ఆటవికునకు రాజభోగంబు గనిన, ఆటవికునకు రాజభోగంబు గనిన మిగులమ్మతి చెడి విభ్రాంతుడగుగానే.
మెచ్చుకున్నకు రాజభోగం గడిన రాజభోగం విపుల మతి చెడి విభ్రాంతుడగోగాదే. కాకావాట్లే తెలియని వాడికి 5 స్టార్ హోటల్లో పడేస్తే ఏమవుతుందో అలా ఉంది వీటి. ఏం చేయాలో అర్థం కాలేదు. రకరకాల పదార్థాలు ఉన్నాయి. అవి అందులో వాటిని ఏమంటారో తెలియదు, తినాలో పారాయలో కూడా తెలియదు. ఇంత ఇంత ఇసగ్గట్లు ఉన్నాయి అక్కడ. ఇసగ్గట్లు అంటే సున్నుండలు, కొత్తల్లుడు గారికి అత్తగారు ప్రేమగా పెట్టేటటువంటివి. ఆనాడు తినగలిగారు, వాడు జీర్ణించుకోగలిగారు, అందుకే వాడు ధీరులుగా బతికారు. అవసరమైతే 10 కిలోమీటర్లు నడిచెళ్ళారు. ఇప్పుడు 3 అడుగులు వేయలేం. ఇప్పుడు చేయగలిగే అత్తలున్నా తినగలిగి అల్లుళ్ళు లేరు. బలవంతంగా తినిపిస్తే అర్ధరాత్రి కూడా మనం 108కి ఫోన్ చేయాలి. అయ్యా ఇక్కడ వాంతులు ఇవి వచ్చినంత బాధపడుతున్నారు. ఎందుకంటే మనం ఐస్ క్రీమ్ మనుషులు అయిపోయాం. ఏదో 2 కుక్కలు ఐస్ క్రీమ్ కనపడితే మాత్రం వేలవేడిగా పరిగెడుతూ ఉంటాం. ఇప్పుడు జనాల యొక్క మనస్తత్వాలు అలా ఉన్నాయి. దానికి మనం ఏం చేసేలేదు. వాస్తవానికి మన ఆహారం, మన పద్ధతులు వేరు. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు అమెరికాలో చాలా చోట్ల మన ఫుడ్ ఎప్పుడు దొరుకుతుంది. అయ్యా అలాగా కొన్ని తిన్నాడు, కొన్ని పారవేశాడు. అప్పుడు అనుకున్నాట, కొడితే కొట్టాడు కానీ పంతులు గారు వాటమైన పనులు ఇచ్చాడు బా అనుకున్నాడు. ఇక్కడ కూడా చాలా చిత్రాలు చేస్తాం. ఇది సమయం కాదని వదిలేస్తున్నాను వద్దు. ఎందుకంటే ఆశ్చర్యం అండి, అసలు ఏమాత్రం చదువు లేనటువంటి సెంటర్లో కూడా కాళిదాసు చెప్పండి సార్ అంటుంటారు. అంటే కాళిదాసు జీవిత చిత్రణమే మనకి ముఖ్యం. అందులో సాహిత్యం గురించి ఏదో చివరి కొద్దిగానే చెప్తాం మనం. ఆ మంచంపై కూర్చున్నాట. డబల్ కాట్లు, త్రిబుల్ కాట్లు మనకి అప్పుడే ఉన్నాయి మన సంస్కృతిలో. ఇవాళ ఎవరో చూసి మనం నేర్చుకోలేదు. ఆయన కూర్చోగానే కింద నుంచి ఎవడో నెట్టినట్టు అనిపించింది. అంటే నాకంటే ముందు ఎవడో వచ్చానమాట. నేను అక్కడే అనుకుంటాను. ఇక్కడ ఎవరా మర్యాద బడిరా, నా సంగతి వచ్చే బడిరా రావడానికి వీడి కింద నుంచి దూరి వెళ్ళాడు. మక్కి ఎవడో లేడు, ఏమిటప్పా అనుకున్నాడు. ఇట్లా కాదైతే ఈమె కూర్చోవడం, ఈ పంచ బాగా పైకి లాగి ఈ బండ మొండి పాదాలు తీసుకెళ్లి ఆ పైకి అలా ఎక్కాడు. పాదాలతో అలా కూర్చున్నాడు. బాగా చిందులేశాడు. అది బాగుండాది, ఇది బాగుండాది, ఏది చూచిన బల్బాగా ఉండాది. అది బాగుండాది, ఇది బాగుండాది, ఏది చూచిన బల్బాగా ఉండాది. పిల్ల బాగుండాది, పచ్చ బాగుండాది, ఏది చూచిన బల్బాగా ఉండాది. పిల్ల బాగుండాది, పచ్చ బాగుండాది, ఏది చూచిన బల్బాగా ఉండాది. అరే అది బాగుండాది, ఇది బాగుండాది, ఏది చూచిన బల్బాగా 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 బల్బాగా. కొత్త దున్న పోతు గొప్ప తిరగడం. ఇది కూడా ఈ పోలిక కూడా చాలా మందికి తెలియదు. దున్నపోతే గొప్ప తొక్కడం ఏంటి? ట్రాక్టర్ తొక్కింది కుప్ప, ఆ మాత్రం అదిలేసిపోయి అనుకుంటాడు. కానీ మా చిన్నప్పుడు కుప్ప తొక్కడానికి ఇలాంటి బాగా బలిష్టమైనటువంటి దున్నపోతులు వాడిని తీసుకెళ్లి తెల్లవారుజామున తొక్కించేవాడు. ఆ విధంగా తొక్కించాడు. అప్పటి వరకు సువాసనలు వస్తున్నటువంటి ఆ మందిరం అంతా ఇప్పుడు పసర కంపులు కొడుతుంది. అప్పటికి పాపం మరాడికి నిద్ర లేకపోవడం చేత నిద్ర వచ్చింది. తల వైపు కాళ్ళ వైపు తల సాచి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. మొదటి రాత్రి నిద్రపోయే మునగాడు. ఈ టైటిల్ కూడా బాగుంది. మొదటి రాత్రి నిద్రపోయే మునగాడు. ఇక ఈవిడే బంగారు పాల గ్లాస్ చేతికిచ్చి గదిలోకి పంపించారు. పూర్వం సినిమా డైరెక్టర్లు అంతవరకు వేసి ఒక పువ్వు, దాని మీద తుమ్మిద, ఇవన్నీ అంటూ పెద్దవాళ్ళు నవ్వుకునేవాడు, చిన్నవాళ్ళు నవ్వుకునేవాడు. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాము మనం చూడకుండా ఎట్లా అని డైరెక్టర్ నిర్మాత గారు కూడా లోపలికి వెళ్ళిపోయి ఆ లోపల అంతా మనందరికీ చూపిస్తున్నారు. మనకంటే చిన్నపిల్లలు బాగా ఎక్కువ తెలుసండి. ఇప్పుడు మీ స్కూల్స్ లో ఎంత సమస్య తెలుసా మీకు? హై స్కూల్ కనుక మాకు 6th క్లాస్ నుంచే లవ్ లెటర్లు ప్రారంభం.
నా వైపు అదో రకంగా చూస్తున్నాడు సార్ అంటతో పిల్ల వచ్చి ఏం చూస్తున్నాడు వాడు వాడికి ఎక్కడ యూట్యూబ్ లో పెట్టారు చిన్న పిల్లలు అంటే ఇలాంటి విజ్ఞానాన్ని సుజ్ఞానాన్ని జనానికి బాగా అందజేస్తున్నారు మన వాళ్ళు. సరే వాడు తెలుసుకున్న